పేనెల్లి నుంచి పూలబడ్డం ఎడిటెడ్ చేసి ముద్దెత్తుకున్నాం. రేట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ధరణి అని ఓ భారతీయ మన రైతులకు మాత్రం కంటి మీద కొడుకు లేకుండా పోతుంది. ఇలా సమస్య సాఫ్ట్వేర్లో ఉండదు, సమస్య టెక్నాలజీలో ఉండదు, సమస్య కేవలం వీఆర్ఓ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ దాకానే ఉండదు. సమస్య ఇది పరిష్కరించాల్సిన పాలకుల దగ్గర ఉన్నది. ఇవాళ మళ్ళీ భూభారతి పెట్టిన తర్వాత గ్రామ సభలకు వెళ్తే రెవెన్యూ సంస్థకి వెళ్తే 70 లక్షల పైబడి దరఖాస్తులు వచ్చినాయంటేనే ఈ సమస్య ఎంత గంభీరమైందో, ఎంత బాధతో ఉన్నదో అర్థం కాదు. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు నాకు ఓట్లు వేయండి, ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిసి అన్ని సమస్యలకు సంవత్సరంలోకి పరిష్కరించాలని చెప్పి మాట ఇచ్చి ఇవాళ పరిష్కారం కాకపోగా హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం భూ మాఫియా, భూ కబ్జా కోడ్లు ఇచ్చలుడి చెందికి సామాన్యుల భూమిని అంతా కూడా కొట్టేస్తాం. ఇక్కడ 4 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బలహీన వర్గాల కోసం ఆనాడు 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఈ భూములైతే పట్టాలుగా ఇచ్చింది. అలాంటి భూముల్ని రోడ్ల నిర్మాణం పేరిట, ఫార్మా సిటీల పేరిట, పోర్టు సిటీల పేరిట, లేదా ఇతర కార్యక్రమాల పేరిట వితౌట్ కంపన్సేషన్ తీసుకునేటప్పుడైతే కంపన్సేషన్ కూడా 2 కోట్ల విలువ, 3 కోట్ల విలువైన భూములకు 15 లక్షలు, 20 లక్షల రూపాయలు పెంచుకునే పెద్ద సిస్టమ్ అయితే ఉందో ఇలా కన్నీళ్లు పెడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో అసైన్ చేయబడ్డ భూములు 15 ఏళ్లకో 20 ఏళ్లకో పూర్తి హక్కులు కలిగిస్తున్నాగా మన దగ్గర ఇన్ని సంవత్సరాలు కలిసినప్పటికీ కూడా హక్కులు కలిగించకపోగా ఇలా అనేక రకాల కారణాల పేరిట గుండుకునేటువంటి నీచమైన పద్ధతి మంచిది కాదు.